Find the equation of the straight line passing through minus 4 comma 5 and cutting off equal non-zero intercepts on the coordinate axis. Coordinate axis. So first of all, let's the equation of a straight line x by a plus y by b is equals to 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అని ఒక స్ట్రైట్ లైన్ మనం ఇలా. సో ఇక్కడ ఏంటమ్మా ఇక్కడ ఏమి ఇచ్చాడు ఇక్కడ కటింగ్ ఆఫ్ ఈక్వల్ నాన్ జీరో ఇంటర్సెప్ట్స్ అంటే గివెన్ ఇంటర్సెప్ట్స్ ఆర్ ఈక్వల్ అంటే ఏం లేదమ్మా ఇది అనేది సమ్ వాల్యూస్ అనేది నాన్ జీరో వాల్యూ ఉండాలి అని అర్థం, జీరో ఉండకుండా. సో గివెన్ ఇంటర్సెప్ట్స్ ఆర్ ఈక్వల్ అని క్వశ్చన్ లోనే ఇచ్చేసాడు. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి. ఇంటర్సెప్ట్స్ అంటే ఇవే కదా నేను చెప్పాను. ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ అంటాం, వై ఇంటర్సెప్ట్ ని బి అని చెప్తాం. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అని చెప్తున్నాం. సో మరి నేను ఏం చేస్తున్నామా, ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్స్ టు 1. మరి బి ప్లస్ లో కూడా నేను ఏ రాస్తాను. ఎందుకు, మనం ఇప్పుడే అనుకున్నాం కదా ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అనుకున్నాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అనుకున్నాం. x plus y divided by LCM a, x plus y is equals to a into 1 a. సో మరి ఇక్కడ పాయింట్స్ కూడా ఇచ్చాడమ్మా, -4, 5 అని ఇచ్చాడా. ఎస్, -5, -4, 5 ఇది ఎక్స్ ఇది వై అనుకుంది. మీరు సబ్స్టిట్యూట్ చేసేద్దామా. -4 + 5 therefore a is equals to ఎంత వస్తుందమ్మా, 1 వస్తుంది. a is equals to 1. మరి a is equals to 1 అన్నప్పుడు b is equals to కూడా 1 అయి ఉంటుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ దీని ఈక్వేషన్ నెంబర్ 2 అని సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సబ్స్టిట్యూట్ a is equals to 1 in equation number 2. In equation number x plus y is equals to a, x plus y is equals to a plus ఎంత రాసుకోవచ్చు, అది 1 రాసుకోవచ్చు. సో ఇది మన ఆన్సర్. Find the length of the perpendicular drawn from the point to the straight. Perpendicular some point అనుకుందాం, -2, -3. ఈ లైన్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ax plus by అనుకోవచ్చు, లేకపోతే 5x - 2y + 4 = 0 అనుకోవచ్చు. మనకు తెలుసు పర్పెండిక్యులర్ కి ఫార్ములా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ given straight line is 5x - 2y + 4 = 0. 5x - 2y + 4 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. సో పాయింట్ ఏంటమ్మా మనకి, పాయింట్ వచ్చేసి -2, -3. సో ఫార్ములా ఏంటమ్మా, length of perpendicular ఫార్ములా వచ్చేసి ax1 + by1 + c whole divided by √(a² + b², √(a² + b². ఇంతకీ ఏ వాల్యూ ఏంటమ్మా ఇక్కడ, a వాల్యూ 5, b వాల్యూ -2, c వాల్యూ 4. ఇది ఏంటమ్మా, ఇది x1 y1 సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. సో ఎప్పుడు కానీ లెంగ్త్ ఆఫ్ పర్పెండిక్యులర్ d తోటి ఇండికేట్ చేస్తాం. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ని d తోటి ఇండికేట్ చేస్తాం. సో a అంటే 5, x1 అంటే ఎంతమ్మా -2,
బి అంటే ఎంతమ్మా -2, y1 అంటే -3 ప్లస్ సి ఎంతమ్మా +4 డివైడెడ్ బై √a² కదా. సో 5². బి అంటే ఎంతమ్మా -2 హోల్ స్క్వేర్ -2 square. So D is equals to modulus of -10 plus 2 3 are 6 plus 4 whole divided by √25 plus 4. 25 plus 4. So 6 plus 4, 10. 10 minus 10 and 0. 0 divided by √29. So perpendicular distance value 0 by something is 0. 0 by something is 0. Find the distance between the parallel lines. మనం parallel lines అని ఎప్పుడు అంటామంటే ax plus by plus c1 equal to 0. ax plus by plus c2 equal to 0. ఎప్పుడైనా parallel lines లో ఈ a వాల్యూస్ b వాల్యూస్ రెండు సేమ్ అయి ఉంటుంది. ఒక సేమ్ లేదు అంటే మల్టిప్లై అనేది చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉంది 5 ఉంది అంటే 2 టేబుల్ తోటి మల్టిప్లై చేస్తే 10 అయిపోతుంది. ఇక్కడ 3 ఉంది 2 టేబుల్ తోటి చేస్తే 6 అయిపోతుంది. సో దాన్ని ప్యారలల్ అంటాం. So first of all, 5x minus 3y minus 4 equal to 0 is equation number 1. So given and రాయాలమ్మా given నేను రాసిన రాయకపోయినా మీరు given and మాత్రం కంపల్సరీ రాసుకోవాలి. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. నేను ఫస్ట్ ఈక్వేషన్ దేంతో మల్టిప్లై చేస్తాను అంటే 2 టేబుల్ తోటి చేస్తుంది. సో 2 5s are 10, 2 3s are 6, 2 4s are 8. సెకండ్ ఈక్వేషన్ ఏంటమ్మా మరి కాబట్టి 10x ఉంది -6y ఉంది -9 ఈక్వల్ టు 0 ఉంది అంటే c1 ప్లస్ లో ఇది c1 కదా. c1 ప్లస్ లో ఎంత ఉందమ్మా -8. c2 ప్లస్ లో ఎంత ఉందమ్మా -9. అసలు డిస్టెన్స్ కి ఫార్ములా ఏంటి మరి ప్యారలల్ లైన్స్ లో అంటే డిస్టెన్స్ బిట్వీన్ parallel lines की formula c1 minus c2 divided by √a² plus b². ఇది ఫార్ములా. c1 -8 వచ్చింది కదా -8 c2 ఎంతమ్మా -9 మోడ్యులస్ డివైడెడ్ బై √a². ఏ వాల్యూ a ఎంత ఉందమ్మా 10, b ఎంత ఉంది -6. అన్ని 2 ఏలు 2 బీలు అంతా ఒకటే. ఏబి అనేది కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏ సేమే ఉంది బి కూడా సేమే. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ -8 -9 డివైడెడ్ బై సో కానీ రాయాల్సింది కదా a². ఏ ఎంత అంటామో 10 అయినా 10². బి అంటే -6. సో 100 + 36 modulus. So 1 divided by √136. ఇప్పుడు 136 ఇంకా వేరే ఇంకా రాయాలి అంటే ఎల్సిఎం చేసుకోవడమే. 136 ని 2 టేబుల్ తో చేయడమే. సో 2 6 12, 2 8 2 3 2 4. దీన్ని ఇంకేమైనా చేసాము 2 × 7 అసలు చేంజ్ చేయలేం కాబట్టి 34 తోటి స్టాప్ చేస్తాం. ఇది 1 పేరు కదా. సో 2 × √34 ఇలా కూడా మనం రాసుకోవచ్చు. సో ఈ క్వశ్చన్ లో ఏమడిగాడంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y అడుగుతుంది. అంటే y వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. ఇఫ్ కండిషన్స్ ద లైన్ జాయినింగ్ ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చాడు అండ్ ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చాడు. ఈస్ ప్యారలల్ టు ద ప్యారలల్ గా ఉన్నాయంట ఈ 2 పాయింట్స్. ఇప్పుడు ఏంటి లైన్ జాయినింగ్ కదా అంటే స్లోప్ కనుక్కోవచ్చు కదా మనం ఇక్కడ స్లోప్స్ కనుక్కోవచ్చు ఈజీగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ఫస్ట్ పాయింట్స్ ని ఏ అనుకుంటున్నాను 3, సెకండ్ పాయింట్ ని బి అనుకుంటున్నాను. సో 2, 7 దీనికి స్లోప్ ఫైండ్ అవుట్ చేద్దాం. స్లోప్ అంటే దీన్ని ఏబి స్లోప్ అంటున్నాను. ఏబి స్లోప్ ఫార్ములా y2 - y1 డివైడెడ్ బై x2 - x1. సో y2 ప్లస్ ఎంత ఉందమ్మా 7, y1 అంటే y, x2 ఎంత ఉందమ్మా 2, x1 అంటే ఇది ఏంటమ్మా ఇది ఏబి స్లోప్. ఏబి స్లోప్ నెక్స్ట్ సి అనుకుంటాను. సి ఏంటమ్మా -1, 4
నెక్స్ట్ డి అంటే ఏంటమ్మా 0,6. సో మన సిడి స్లోప్ కూడా సేమ్ ఇప్పుడు ఫార్ములానే కదా, 6 - 4 0 - half -1 2 divided by 1. ఇది సిడి స్లోప్. సిడి స్లోప్ ఫర్ ఎగ్జాంపుల్ ఏబి స్లోప్ ని m1 అనుకుంటాను, సిడి స్లోప్ ని m2 అనుకుంటాను. ఎప్పుడైనా సరే ప్యారలల్ అని ఇచ్చాడు కదా, ప్యారలల్ అన్నప్పుడు స్లోప్స్ ఎలా ఉంటాయి అంటే ప్యారలల్లో, సో ప్యారలల్లో స్లోప్స్ ఈక్వల్ గా ఉంటాయి. m1 is equals to m2. మరి m1 ఎంత ఉందమ్మా, m1 అంటే అది రాదు. m2 అంటే ఏంటమ్మా 2/1, అంటే 2/1 అన్న 2 అన్న ఒకటి అనుకో. 7 - y divided by 2 - 3. 2 - 3 is equals to 2/1. 2/1. 7 - y ఎంతమ్మా -1 కదా, is equals to 2/1 అంటే 2. అది అటు పంపిస్తే ఏమవుతుంది, -2 -y equal to -2. 7 రైట్ సైడ్కి వస్తే -7. సో -9. సో మైనస్ క్యాన్సిల్ చేస్తే y is equals to 9 వస్తుంది. y is equals to 9 వస్తుంది. అది y వాల్యూ ఆన్సర్.